ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఈ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి, మార్పు పేరు ఈ ప్రభుత్వం రావడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, చాలా మంది మేధావులు ఇలా ఎక్కడ ఉన్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి తండ్రి గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ చేసి అనేక హక్కులు కల్పించారు. అవి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. పైగా వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం చేత కావట్లేదు. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మీ నాయన గారు తెచ్చిన రాజ్యాంగ సవరణని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అసలు నీ మాట ఈ ముఖ్యమంత్రి ఉంటుండా లేకపోతే ఇంటలేడా అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వము కావాలని చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వం తప్పులు చేస్తే చేయొచ్చు, కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు ఈ రేవంత్ రెడ్డికి, ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి. కానీ ఈ బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి చాలా మంది సర్పంచ్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత బాధాకరం అంటే, నా మిత్రుడు మల్లేష్ యాదవ్ గారు, అతనికి 20 లక్షల రూపాయలు రావాలి, చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మేము రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదంతా ఎంత దుర్మార్గం. మరి ప్రభుత్వము ఏదో అందాల పోటీలు నిర్వహించి 300 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతా ఉన్నారు. అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి 7,000 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ వచ్చిన 2 నెలల లోపలనే క్లియర్ చేసుకున్నా ఉన్నారు. మరి వీళ్ళకి రావాల్సిన కేవలం 100 కోట్లు కూడా కాదు కదా, మా అంటే 10 కోట్లు అనుకుంటా, 10 కోట్ల లోపే ఇవ్వడానికి మీకు చెయ్యేందుకు రావడం లేదని అడుగుతా ఉన్నాను. అంటే మీరు కావాలనే చేస్తున్నారు. కేసీఆర్ మీద కోపంతో మీరు వీళ్ళందరికీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి వీళ్ళందరూ కేసీఆర్ మీద వీళ్ళ మీద వ్యతిరేకత రావాలని కూడా మీరు రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు అనేది అర్థమవుతా ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 7-8 కోట్లు 10 కోట్ల రూపాయలు కేటాయించే వీళ్ళకి ఇవ్వడం చేతగాని ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. నేను బీసీ ఆచార్య సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలుస్తా ఉన్నాను. వీళ్ళు తీసుకునే ఎలాంటి కార్యాచరణకైనా యావత్ బీసీ సంఘాలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు వీళ్ళంతా నిలబడతా ఉంది. రేపు ఈ అసెంబ్లీ రేపటి నుంచి అసెంబ్లీ, ఈ రోజు నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీ ముట్టడైనా లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడైనా ఏదైనా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పృథ్వీరాజ్ యాదవ్ గారు నేతృత్వంలో ఆయన దానికి చాలా మద్దతు ఇస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేధావి ముసుగులు వేసుకున్నటువంటి కోదండ రామరెడ్డి గారు, అదేవిధంగా వేరే మంది చాలా మంది ఈ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఇంకెంతమంది వీళ్ళు చనిపోవాలనుకుంటా ఉన్నారు? మీరు మీకు ఎమ్మెల్సీ వచ్చింది కదా, ఇక మీ ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులేమో మీరు నిరుద్యోగులని రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు, నిరుద్యోగులను రోడ్డు పంట చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మరి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి వచ్చి ఇలా బిల్లులు ఎందుకు రావడం, ఈ యుద్ధాలు ఎందుకు అడుగుతారు లేదు అంటే మీకు పదవి వచ్చిందనా? దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ అన్ని కుట్రలు కూడా ఈరోజు గుర్తించాలని చెప్తాను. అదేవిధంగా ఈ సర్పంచుల బిల్లుల పెండింగ్ విషయంలో మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వాళ్ళ పాత్ర ఏంది? మీరు వీళ్ళ పక్షాన్ని నిలబడతారా? మీరు పోరాడారా? మీ బాధ్యత లేదా? బడుగు బలైన వారు వచ్చిన మంది సర్పంచులు ఇప్పటికే 30-40 మంది చనిపోయారు. ఇంకా ఇంతమంది చనిపోవాలి. ఇది ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న ఈ కుట్రని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన తీసుకునే ఎలాంటి ఉద్యమానికైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీలాగనే అందరూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతి సంఘం సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సర్పంచ్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు మల్లయ్య గారిని, చీపురు మల్లయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఈరోజు ప్రెస్ మీట్కు విచ్చేసిన మన తెలంగాణ క్రాంతి దళ్
పృథ్వీరాజ్ యాదవ్ మరియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మన సుర్వి యాదయ్య, సర్పంచులకు అందరికీ, వివిధ సర్పంచులందరికీ నా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఒకటే, ఇప్పుడు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 16-15 ఏళ్ళు పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా ఈయన 20 నెలలు పెండింగ్లో పెట్టిండు. ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో ఎంత భయము, ఎంత ఆందోళన, ఎంత వాళ్ళ బాధ, వాళ్ళ ఏడిపే తక్కువ వాళ్ళది. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేస్తా అంటున్నావు, మరి నీ మాట నువ్వు అమలు చేయవా ముఖ్యమంత్రి? నీ మనస్సాక్షి లేదా? మీ ఏమైనా జాగభూములు అమ్ముకొని మాకు ఇవ్వమంటున్నామా? మేము కూడా రోడ్లు వేసినాం కదా, సీసీ రోడ్లు వేసినాం కదా, మోరీలు కట్టినాం కదా, మోటార్లు బిగించినాం కదా, మరి ఆ ప్రజలంతా ఉపయోగించుకుంటున్నారు కదా, మరి ఆ సోయి లేదా మీకు? మీరు ఇంత కక్ష మామికెందుకు? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వర్కులు చేస్తే నీ గవర్నమెంట్ రాగానే ఆయనకు విడుదల చేసినావు. మరి సర్పంచులు అదే చేసిరు కదా, మరి మాకెందుకు రిలీజ్ చేయరు? ఎందుకు ఇంత పెండింగ్ పెడతారు? సీతక్క కానీ మన బట్టి విక్రమార్క కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువ సర్పంచ్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి పనులు చేసిండ్రు, చాలా బాధలో ఉన్నారు. ఇంకా 40-50 మంది ఆత్మహత్యలు అయినాయి. ఇంకా ఇప్పుడు వస్తాయి కదా, వస్తాయి కానీ కొందరు బాధతోటి ఉన్నారు. ఒకవేళ మీరు ఎన్నికలు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ముబారక్ను తరిమి కొట్టినట్టు కూడా నిన్ను కూడా తరిమి కొడతారు. అంత ప్రమాదం ఉంది, అంత బాధ ఉంది. ఎందుకంటే మేము ఎవరికో జల్సాలు చేయలేదు. అక్కడ మేము చేసిన పని ప్రజలు వాడుకుంటున్నారు. స్కూల్లో మన ఊరు మన బడికి చేస్తే ప్రజలు విద్యార్థులు చేసుకుంటున్నారు. అన్ని అంటే ప్రజలు ఉపయోగపడి మేము పనులు చేసి ఎంబీ రికార్డులు అయి అక్కడ పెడితే మీరు డబ్బులు ఇవ్వకుండా 3,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అందులో మాకు ఇచ్చి 700 కోట్లు 800 కోట్లు ఇవ్వడానికి మీకు ధైర్యం చూస్తలేదా? మీకు ఇంత కుట్ర మా మీద ఎందుకు? ఇంత మా మీద కక్ష ఎందుకు నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇక నేను ఆ ముఖ్యమంత్రిని అయినా ఇక నన్ను ఏం చేస్తారు అనుకుంటుర్రా? మంచి మంచి తరిమి కొట్టిరు. ప్రజాస్వామ్యం ఇది. ధర్మము, న్యాయము, నీతి, మనస్సాక్షి ఉంటది. అది కూడా లేకపోతే నీకు మనిషికుండా నీకు మానవత్వం లేకపోతే ఎందుకు నీ పరిపాలన? నీ పరిపాలనలో ఉండి కూడా ఆయన తప్పు చేసిండు. కేసీఆర్ గవర్నమెంట్ లో తప్పు చేసిండు, ఇవ్వలే అనుకుందాం. మరి నువ్వు మరి ఇచ్చి నువ్వు ఎందుకు నువ్వు మెప్పు పొందలేవు? ఎవరెవరికో కాంట్రాక్ట్ ఇస్తున్నావు, పాలాభిషేకం అంటున్నావు, ఏవో చేస్తున్నావు, వాళ్ళతో చేస్తున్నావు. మరి సర్పంచులకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఆత్మహత్యలు ఆపాలే. వాళ్ళు ఊర్లలో పోతే ఊర్లే నేనే ఉన్నా, నాది ఆకునూరు గ్రామం, మండలం చేరియాల, సిద్దిపేట జిల్లా. నాకు ఆడ 20 లక్షల పైసలు రావాలి. రోడ్లు వేసిన రోడ్డు నడుతూనే ఉన్నారు మంచి పబ్లిక్. మోరి కట్టిన మోర్లో మంచిగా పనిచేస్తారు. మోటార్లు వేసిన మోటార్లో నీళ్ళు తాగుతారు జనం. ఇట్లా అన్ని పని చేసి ఎంబీ రికార్డ్ చేసి ఆడ పెడితే అవి పెండింగ్లో ఉన్నాయి 18 నెలల నుంచి. ఆడ నాకేమవుతుంది? ఇచ్చిన అప్పు ఊర్లు ఇచ్చిన ఏమంటారు? 6 నెలలకు కాగితం మార్చుకో, నువ్వు అప్పు ఇచ్చినావు, ఇప్పుడు ఏడాది అవుతుంది, పైసలు ఇవ్వని వాళ్ళు ఇంటి మీద కూకున్నారు. వాళ్ళు ఇంటి మీద కూకుంటే నేను ఏం చేయాలి? మా భార్య ఆమె లొల్లి ఏంది? ఇంటికి వచ్చి కూర్చున్న వరకు వాళ్ళకు ఊర్లేని ఏం చేస్తే మాకెందుకు, మా పైసలు మాకు ఇవ్వాలి కదా అంటారు. ఈ బిల్లులు రావాయి, వాళ్ళకు డబ్బులు ఇవ్వమాయి. ఈ పైసలు ఎవడేట ఇప్పుడు హైదరాబాద్ రావాలనుకుంటే నేను ఒక 500 రూపాయలు అనుకునే వచ్చిన నేను. అంటే ఇట్లా రావాలంటే కూడా మాకు బాధ అవుతుంది. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ ఈ వేదిక నుంచి సర్పంచ్ల, ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు అన్నారు, సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు. దేశానికి రాష్ట్రపతి ఎత్తనో గ్రామానికి సర్పంచ్ అట్లా పార్టీలకు అతీతంగా సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఎన్నుకుంటే ఆయన ఎవరి కుల మతాలు లేకుండా, ప్రాంతం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి చేసే పైసలు మీరు పెండింగ్ పెట్టి మా పైసలు మా ప్రజలు ట్యాక్సులు కడితే 3 లక్షల కోట్ల డబ్బు అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి మీ జాగిరి లెక్క, మీరు రాజుల లెక్క. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరిక పరిపాలన కాదు. అహంకారంతో పోతే నువ్వు పొట్టుని నెత్తి కొడితే నీ మీద పొడుగోడు నెత్తి కొడతాడు. ఇంకేమింది? 20 నెలలు అవుతుందిగా. కాబట్టి దయచేసి అసెంబ్లీలో కూడా ఈ 2-3 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు మీరు. వెంటనే ఈ నోటిఫికేషన్ లోపు మీ దగ్గర రిపోర్ట్ ఉన్నది. సర్పంచులు ఏ ఊర్లో ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంబీ రికార్డుతో సహా, ఎంబీ రికార్డు నెంబర్తో సహా ఉన్నది. అవన్నీ వెంటనే ఈ 2-3 రోజులలో రిలీజ్ చేసి సర్పంచ్ ఆత్మహత్యలు ఆపకపోతే ఈ సర్పంచులు కూడా ఆ ఊర్లో ప్రజల మద్దతు తీసుకొని మీకు కూడా కొన్ని ఊర్లలో కూడా తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లిని కూడా రూమ్ లేచి కొడితే అది పూలవుతుంది. మేము ఎందుకంటే వస్తాయి కదా, వస్తాయి ఇస్తా అంటారు, ఏదో అప్పులు ఉన్నాయి కదా ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతుంటే మాకు కొంచెం
ఆశ పుట్టింది. మొన్న 150 కోట్లు మన పృథ్వీ లొల్లిపెట్టి బాగా అర్థం చేసే వరకు 150 కోట్లు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసే వరకు పైసలు వచ్చినా కానీ ఇంటి మీద కూకుంటారు వాళ్ళు. అరే రాలేదమ్మా మాకు రాలేదంటే కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. ఇంకా మాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇంకా వీళ్ళు ఇచ్చింది మా గాజు ఎవరికో ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ రిలీజ్ చేసినామండి పెండింగ్ చెప్పుకుంటే మీరు పోతుంటే మాకు మెడ మీద వాళ్ళు కత్తి మీద పెట్టి అప్పులలో వచ్చి మాకు ఇబ్బంది పెడతారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు అన్ని రకాల మేధావులు కానీ మన పృథ్వన్న కానీ అందరూ గదరన్న కానీ రకరకాల మేధావులు ఈ దొరల పరిపాలన పోవాలని ప్రజాస్వామ్య పరిపాలన రావాలని నీకు అందరూ విద్యార్థులు యువకులు అందరూ కలిసి నీకు ప్రభుత్వం తీసుకొచ్చారు. ఆ ఎన్నికల ముందు కూడా మీరు హామీ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ రాగానే 1 నెల రోజులు 2 నెలలనే మీరు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. 20 నెలలు గడిచింది, ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. ఒకవేళ దిగి రాకపోతే మాత్రము మేము కూడా కార్యాచరణ ప్రకటించి మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పార్టీని మీ మీ విధానాన్ని మేము ఎండగట్టి ప్రజల మద్దతుతో కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు జేఏసీ ఉపాధ్యక్షులు మన మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈనాటి సోమాజిగూడ జరుగుతున్నటువంటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పృథ్వీరాజన్న గారికి, సోదరుడు మా అధ్యక్షుడు యాదయ్య గౌడ్ గారికి, అదేవిధంగా రవీందర్ గారికి, మల్లయ్య గారికి, మల్లేష్ గారికి, తమ్ముడు నరేష్ గారికి, అక్క అరవింద్ రెడ్డి గారికి, నరసింహులు గారికి పేరు పేరున మొదటి నమస్కారం తెలుస్తూ, ఫస్ట్ పత్రికా సోదరులకు గత 18 నెలలుగా మాకు అండదండగా ఉండి రాష్ట్రంలో మా యొక్క బాధలు మా కష్టాలు మీరు పేపర్ల ద్వారా మీడియా ద్వారా మీరు మమ్మల్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూపిస్తున్నందుకు ఫస్ట్ మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఏదైతే ఉందో మరి గతంలో ప్రభుత్వాలు రకరకాలు ఉన్నాయి. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా అనే వ్యక్తిని, మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా సర్పంచ్ కొనసాగాను. మరి ఆనాటి ఉన్న పరిస్థితులు ఈ రోజు కూడా ఇవే పంచాయతీ ఎన్నికలు ఇవే యాజిటీస్గా జరుగుతూ ఉన్నాయి. మరి పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు బిఫోర్ మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుంటాం, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని మరి టెక్నికల్ శాంక్షన్ ఎంపీడీఓ డిపిఓ డిఎల్పి వరకు తీసుకొని వర్క్ పనిచేస్తారు సర్పంచ్లు. మొన్న ఈ మధ్యకాలంలో మేము సెక్రటరీ పోయినప్పుడు సర్పంచ్లకి ఏ అధికారం ఉందని పనులు చేశారన్నారు. బహుశా మీరు గుర్తుంచుకోండి, భారతదేశంలో అన్న చెప్పినట్టు రాష్ట్రపతికి ఎంత అధికారం ఉందో కేవలం ఒక పంచాయతీ సర్పంచ్ మాత్రమే అడ్మినిస్ట్రేషన్ అధికారం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అధికారం ఉంటుంది, చేయించే అర్హత చేయించే పని. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. పోయిన సంవత్సరం అంటే ఎన్నికలకు 6 నెలలు ముందుగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఇందిరాపార్క్ తీసుకొచ్చి ధర్నాలు చేసి ఒక హామీ ఇచ్చారు. మీరు ఇప్పుడు అయితే మంత్రులు గల్లబట్టండి, మీరు అవసరమైతే ఎమ్మెల్యేలను పట్టుకోండి. మరి ముఖ్యమంత్రి దగ్గర మీరు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీకు వచ్చే దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు గల్లలు పట్టండి, మీ డబ్బులు వస్తాయని చెప్పిండు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు రావాల్సిన అనా పైసతో సహా నెల నుంచి 45 రోజులు పూర్తి చేసి మీ డబ్బులు ఇస్తా అన్నాడు. మీరు కావాలంటే మా అన్న పృథ్వీరాజు గారితో వీడియో పెట్టిస్తాను. మరి ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఇందిరాపార్క్ దగ్గరికి వచ్చి. తర్వాత మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు సపోర్ట్ చేశాయి. ఆనాడు సీతక్క మరి అడవి తల్లి సీతక్క గారు, ఈనాడు పంచాయతీరాజ్ మంత్రి గారు ఆనాడు ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించి అసెంబ్లీలో మాట్లాడింది. అనేక సార్లు మాట్లాడి రావాల్సినటువంటి సర్పంచ్ పెండింగ్ బిల్ ఏదున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే విడుదల చేయాలి, హరీష్ రావును గొంతు ఎక్కింది. మరి ఈ రోజు మరి వారందరి దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వము మరి గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన గ్రాంట్ 17 నెలలు ఇవ్వడం లేదు అని అందరూ సర్పంచులంతా కూడా అసమ్మతో ఉన్నటువంటి రగిలిపోయి మంటంతా రగిలి మరి అందరూ కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాపక చేయడం వల్ల ఆనాడు ఆ ప్రభుత్వం కూలిపోయింది. వాస్తవంగా మరి 1%, 2%, ఒకసారి 10% కూడా మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డది. అది కేవలం ఆ సర్పంచుల యొక్క మనోవేద వాళ్ళకు వచ్చిన అప్పుల వేద అన్ని కలుపుకొని క్రోడీకరించి మరి ఆనాడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మార్చి 15వ తారీఖు నాడు
మా యాదవ్ గౌడ్, నేను, మిగతా సర్పంచుల సంఘం నాయకులందరూ కలిసి మార్చిలో గణపతిగా ధర్నా చేసి తిరిగి ప్రభుత్వానికి తెలియాలంటే ముఖ్యమంత్రి గారు కలవమంటే మార్చి 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు కలిసి మరి చేసిన తర్వాత మేము ఇస్తాము అన్న మాట మాట్లాడి 3 నెలల్లో మీకు ఏప్రిల్లో ఇస్తా అన్నాడు. ఏప్రిల్ నుంచి మళ్ళీ ఒక అక్టోబర్ నవంబర్లో మళ్ళీ కలిసాం. ఈ నవంబర్ లోపల ఇవ్వలేని పరిస్థితులు ఉంటే స్వయంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాం. పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పటికే 5 సార్లు కలిసాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారు చెప్తే 1 నెల లోపల ఇప్పిస్తానని మరి ఆనాడు గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చిండు. హామీ మేరకు అనేక మంది సర్పంచులు అప్పటికే బహుశా చెప్పకూడదు కానీ అప్పటికే 70 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఎక్కువ పర్సెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు. నాలాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నా కానీ మరి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి సర్పంచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పులపాలైండ్రు అని బట్టిని కలిసాం, బట్టి విక్రమార్క కలిసాం, మంత్రులందరినీ కలిసాం. పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు ఇద్దరే సానుకూలంగా స్పందన ఉంది. వారికి మేము నిన్న కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం, అన్నా మీ వల్ల పని అవుతుంది, మీరు మా వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది ఆత్మహత్యలు అయినాయి, ఇంకా 7 మంది అటెంప్ట్ చేసుకున్నారు. నిన్న కాక మొన్న పృథ్వీరాజ్ అని కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ అక్కడక్కడ అటెండ్ అవుతున్నారు. వారికి నేను ప్రత్యేకంగా పత్రిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇంతమంది సపోర్ట్ చేసినటువంటి బీసీ అధ్యక్షుడు కూడా స్పెషల్గా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం కాలవుతం అవుతుంది కాబట్టి పత్రికా సోదరులందరూ దయచేసి మీరు మొన్న కూడా మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మరి ఆ వినాయకుడు కూడా దండం పెట్టి మరి ప్రభుత్వం తెలియాలని వినతి పత్రం ఇస్తూ కూడా మీరంతా కూడా స్టేట్ అని తెలిసే విధంగా స్పందించినందుకు ముఖ్యంగా మరొకసారి పత్రికలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మన జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గారిని సర్పంచ్ల ఫోరం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యగారు మా పెండింగ్ బిల్లులు చెల్లించండి, మా ఆత్మహత్యలను నివారించండి అని మేము ఈ ప్రెస్ కార్యక్రమం పెట్టినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముచ్చర్ల సత్తన్న ముద్దుబిడ్డ అయినటువంటి క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. సర్పంచులు ఎక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా వెంటనే పరామర్శిస్తుందంటే ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, క్రాంతిదళ్ అధ్యక్షుడు మన పృథ్వీరాజ్ అన్ననే ఆడ ఉంటుండు. ఈ మధ్యకాలంలో చూసినాం, ప్రభుత్వం 150 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే దాంట్లో సర్పంచులకు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి రాలేదు. ఆ బిల్లులు వచ్చినాయని అప్పులవారు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి పోతే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ని కూడా పరామర్శించాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకొని ప్రభుత్వ పాఠశాలల్లో నివాసం ఉన్న సర్పంచ్ ఇంటికి కూడా పోయి పరామర్శించి వారిని ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోవాలంటే మాకు చేసిన ఆ బిల్లులు చెల్లించిన తర్వాతనే వెళ్ళిపోతాడని చెప్పి పృథ్వీరాజ్ అన్న అటువంటి సర్పంచ్కి అండగుండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మా సర్పంచ్లని ఓట్ల టైంలో ఓట్లు అడుగుతుంటారు, మీటింగ్ల టైంలో మీటింగ్లకు రమ్మంటారు. అదేవిధంగా అనేక రకాలుగా చూస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా నేను మీకు అండగా ఉంటా, మీ బిల్లులు చెల్లించే వరకు నేను మీ పోరాటంలో నేను భాగస్వామ్యం అవుతామని అన్న పృథ్వీరాజ్ అన్న వచ్చినందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్య వందనాలు చేస్తున్నామన్నా. అదేవిధంగా నీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే మరణాల కంటే ఎక్కువ ఏది కాదు, కానీ ఈ సంస్కారం లేని ప్రభుత్వం చెప్పుకుంటా పోతే 21 నెలలు నుంచి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు కలిసినాం, అధికారులకు కలిసినాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోషమ్మ మైసమ్మ కూడా మేము మొక్కులు చెల్లించినాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఒక మైమగల్ల పెద్దమ్మ తల్లి అని కూడా ఆమె దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకుంటే ఈ ప్రభుత్వానికైనా కనికరం కలుగుతుందని
మేము పోయి వినతి పత్రం ఇస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈరోజు మేము ఈడ సమావేశాలు పెట్టుకొని మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని మేము సెక్రటరియట్కి వచ్చి మంత్రిని కలుస్తామో వినతి పత్రం ఇస్తామని ఓ స్టేట్మెంట్ వచ్చింది అనుకో, మమ్మల్ని రాత్రి తీసుకుపోయి నిర్బంధించి అరెస్టులు చేస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకునే దాంట్లో ప్రజల్ని హింసించి ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి మేము సర్పంచులం, మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు మేము మొక్కులు చెల్లించుకున్నాం అని చెప్పినాం. మొన్న ఇది ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కూడా మేము పోయి మా మొక్కులు చెల్లించింది ఏంటంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడు గణనాథ అని మేము వేడుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము అట్టడుగు వర్గాల నుంచి కింది స్థాయి నుంచి జడ్పీడీ స్థాయి నుంచి వచ్చిన ఆయన కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల బాధలు తెలిసిన ఆయన కాబట్టి మా బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద చెల్లించాలంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఒకే ఒక్క మంత్రి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన ఎప్పుడైనా మా సర్పంచులది బిల్లులు అనే వరకు వచ్చే వరకు మేము మార్చిలో పోయిన సంవత్సరంలో మేము మార్చి ఎండింగ్ లో ఇస్తామని చెప్పిండు. కానీ అది కూడా ఒక బీసీ మంత్రి అనే మరి మాట నిలబెట్టుకోలేని లెక్క రకంగా వ్యవహరిస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి కనపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం, మా బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోండి. లేని ఎడల సర్పంచులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మేము ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అవార్డులు తీసుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా మరణాలు చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా మరణాలు ఆపాలంటే మా బిల్లులు ఇవ్వండి. మా బిల్లులలో ప్రధానంగా చేసిన బిల్లులు మేము గ్రామ పంచాయతీ స్టేట్ నుంచి వెళ్ళి పైసలు వస్తాయని ప్రతి నెల అని చెప్పిండు. ఆ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చిన పైసలు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన సంధి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మన ఊరు మన బడి చేసిన మా సర్పంచులు మొన్న పోయి సెక్రటరియట్ లో ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే ప్రధానంగా ఇంకా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అంటే స్పెషల్ గత ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చిండు. ఆ ఫండ్ కింద సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసినాం, అవి కట్టినాం. ఆ బిల్లులు కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు సర్పంచ్లే. కానీ కొన్ని పత్రికలలో చూస్తుంటాము, యాడ్లు వేసుకుంటారు, సర్పంచ్ల గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేసినాం అంటారు. ఇట్లాంటి బోగసు ప్రకటనల వల్ల ఇంకా సర్పంచులు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న కూడా త్వరలో ఈ 3 రోజులు అసెంబ్లీ కార్యక్రమం ఉన్నది. కాబట్టి మాకు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంతా కట్టుబడి సర్పంచులమంతా హైదరాబాద్కు వచ్చి మేము ఏ దానికైనా కార్యక్రమం తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భవిష్యత్ కార్యాచరణ కూడా కొంచెం క్షణాల్లో పృథ్వీరాజ్ అన్న వివరిస్తాడు. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కానీ రాష్ట్రకు పార్టీల పరంగా ఇస్తామని ఒక కాలయాపన చేసినట్టు కనపడుతుంది. మరి కులగణన చేసి దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఆ కులగణనలో కూడా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉంది కూడా బయట పెట్టని ప్రభుత్వం మరి ఇస్తామంటే బీసీలను కూడా మరోసారి మోసం చేయబోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెప్పిన హామీలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా దాన్ని అమలు పరుచుకునే విధంగా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. మా బిల్లులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం అంటారు, నిజమైన పరిపాలన అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అయ్యా అని గౌరవ పదాలతో మేము ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. మేము ఎవరిని వ్యక్తిగత విమర్శలకు పోతలేం, మా ఆత్మహత్యలు నివారించాలనే కోరుతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన పృథ్వీరాజ్ అన్న టీంకు అందరికీ మళ్ళీ అదేవిధంగా